ఈరోజు మనం మాట్లాడుకుందాము ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న డే 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హైలైట్స్ గురించి. చాలా చిన్న వీడియో ఇది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈరోజు చాలా రసవత్తకరంగా మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్లో 138 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. నిన్న ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆల్అవుట్ అయింది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా నిన్న 63కు 4 వికెట్లు ఉన్నాయి. దాని తర్వాత ఈరోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా 138 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. బవుమా మంచిగానే ఆడినాడు, చాలా డిఫెన్సివ్ గేమ్ ఆడినాడు, కొంచెం రన్నులు కూడా నిన్న 30 బాల్లలో ఒక్క రన్ చేసిన బవుమా ఈరోజు కొంచెం మంచిగా అటాకింగ్ ఆడడానికి ట్రై చేసినాడు. 80 బాల్లలో 45 రన్స్ సంథింగ్ చేశాడు. మంచి 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 పర్ఫార్మెన్సే చేశాడు. బట్ అన్ఫార్చునేట్గా కమ్మిన్స్ మంచి బౌలింగ్ ప్రదర్శన ద్వారా ఈరోజు ఆఫ్రికా వాళ్ళు 138 పరుగులకు ఆల్అవుట్ అయిపోయినారు. సో దాని తర్వాత ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఆస్ట్రేలియాకు అప్పర్ హ్యాండ్ ఉంది. 74 రన్స్ ఆస్ట్రేలియాకు లీడ్ వచ్చినాయి. సో ఇంకా సౌత్ ఆఫ్రికా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అది అనుకున్నట్లే నిజంగా జరిగింది. ఫస్ట్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ ఖవాజా అండ్ మానస్ లబుషేన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా అన్నారు. 28 వరకు ఒక్క వికెట్ లేదు అసలుకు. అండ్ దాని తర్వాత అనిపించింది ఇంకా మోస్ట్లీ సౌత్ ఆఫ్రికాగా మళ్ళీ అదే ఫైనల్లో సెమీఫైనల్లో వాళ్ళు ఎక్కడ చూసినా చోక్ అవుతారనే వాళ్ళకి వర్డ్ ఏదైతే ఉందో ఈ ఇన్నింగ్స్లో కూడా అట్లనే జరుగుతుంది అనిపించింది. కానీ సడన్గా ఏమైందో మీకు తెలుసా? సడన్గా అసలుకు మళ్ళీ రబాడా ఈరోజు మామూలుగా బౌలింగ్ వేయలేదు అసలుకు. రప్ప బౌలింగ్ మామూలుగా లేదు అసలుకు. అది బౌలింగ్ పిచ్చేలే. అండ్ రబాడా లాంటి వాళ్ళకి అట్లాంటి కొంచెం స్వింగ్ దొరుకుతున్నప్పుడు ఇంకా మామూలుగా దాన్ని యూటిలైజ్ చేసుకోరు. మంచిగా బౌలింగ్ చేసినాడు. ఒకటే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసినాడు, కవజాను అండ్ ఇమీడియట్గా అండ్ క్రిస్ గ్రీన్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా రెండు ఇన్నింగ్స్లో, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అట్లే అవుట్ చేసినాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అట్లనే అవుట్ చేయడం ద్వారా ఈరోజు కొంచెం ఒక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ సౌత్ ఆఫ్రికాకు. కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం వచ్చింది. దాని తర్వాత మంచిగా బౌలింగ్ చేసినాడు మార్కో యాన్సన్ బౌలింగ్లో మంచి లెంత్. ఈరోజు స్టార్టింగ్ నుంచే మార్కో యాన్సన్ మంచి పర్ఫెక్ట్ లెంత్ తీసుకొని బౌలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టీవెన్ స్మిత్ అవుట్ కావడము, స్టీవెన్ స్మిత్ ఎల్బిడబ్ల్యూ లుంగి ఎంగిడి బౌలింగ్లో అసలు ప్రాపర్ ప్లంబ్ అయిపోయినాడు. సో అనుకోలేదు. సో లుంగి ఎంగిడి బౌలింగ్లో ఎప్పుడైతే ఆయన అవుట్ అయినాడో దాని తర్వాత కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం అఫెన్స్ గేమ్ కొంచెం వాళ్ళు స్కోర్ మంచిగా కొట్టాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు 74 రన్స్ ఫస్ట్ స్కోర్ వచ్చినాయి, దాని తర్వాత లీడ్ వచ్చినాయి. దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగా ఆడితే మంచి స్కోర్ వస్తుందని అనుకునే తరుణంలో ఏం జరిగిందంటే సడన్గా ఆ వికెట్లు 3 వికెట్లు తొందరగా పడిపోవడం. సో వాళ్ళు కొంచెము డిఫెన్స్లోకి పోయినారు. దాని తర్వాత లబుషేన్ కూడా అవుట్ కావడం, లబుషేన్ అవుట్ అయినాడు, స్టీవెన్ స్మిత్ అవుట్ అయినాడు. దాని తర్వాత బ్యూ వెబ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కొంచెము కిందికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎస్పెషల్లీ అసలు అనుకోలేదు మళ్ళీ ఆస్ట్రేలియా పుంజుకుంటుంది, మళ్ళీ ఆస్ట్రేలియా కొంచెం స్కోర్ కొడుతుంది, 100 లోపే వాళ్ళు ఆల్అవుట్ అవుతారని అనుకున్నాము. కానీ ఈరోజు వాళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో అలెక్స్ క్యారీ ఈరోజు మంచిగా అన్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ తొందరగానే అవుట్ అయినాడు. అలెక్స్ క్యారీ మిచెల్ స్టార్క్తో ఆల్మోస్ట్ 50 పరుగుల పార్ట్నర్షిప్ను చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సులు ఎవరుకున్నాయి. హోప్ఫుల్లీ ఈ మ్యాచ్లో మంచిగా అంటే పక్కాగా గెలిచే ఛాన్సులు ఇప్పటికైతే కొంచెం 60% ఆస్ట్రేలియాకు ఉన్నాయి, 40% సౌత్ ఆఫ్రికాకు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచాలంటే రేపటికి మ్యాచ్ అయిపోతుంది, రేపు ఈ టైంకి అంతా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఎవరో ఒకరు గెలుస్తారు. ఇప్పుడు 148కి 8 వికెట్లు ఉన్నాయి లైక్ ఆస్ట్రేలియావి. ఇద్దరు ఆడుతున్నారు, మిచెల్ స్టార్క్ 16 రన్లతో ఆడుతున్నారు, నాథన్ లయన్ 1-2 కొట్టి ఆడుతున్నారు. వాళ్ళిద్దరు క్రేజ్లో ఉన్నారు. రేపు వాళ్ళు ఎంత కొడతారో, ఒకవేళ లీడ్ 230 లోపు ఉందా లేకుంటే 250 లోపు ఉందా అనేది మ్యాటర్ అవుతుంది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలవాలంటే వాళ్ళు ఇంకా డిఫెన్స్ ఆడి లైక్ టైం ఉంది కదా, ఇంకా రేపటి నుంచి 3 రోజులు టైం ఉంటుంది కదా, ఆ టైంలో మ్యాచ్ గెలిచొచ్చు, కొంచెం డిఫెన్స్ ఆడదామని అనుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా వాళ్ళు కంపల్సరీగా ఓడిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే ఒకటే ఒక స్ట్రాటజీ, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఛాంపియన్గా కావాలంటే ఒకటే ఒక స్ట్రాటజీ, అఫెన్స్. ఫస్ట్ 3-4 ఎవరైతే ఉన్నారో వారిలో ఫస్ట్ ఒకరు అఫెన్స్ ఒకరు డిఫెన్స్, ఒకరు మాత్రం అఫెన్స్ ఆడితే అప్పుడు బౌలర్లకు కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే టార్గెట్ 200-230 టార్గెట్ ఈ పిచ్ మీద పర్టికులర్లీ ఇప్పుడు ఏదైతే పిచ్ జరుగుతుందో ఆ పిచ్ మీద కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఎందుకంటే బ్యాట్స్మెన్ డ్యాన్స్ చేస్తున్నారు అందరు, మామూలుగా కాదు, అసలుకు చాలా ఇబ్బందిగా ఉంది ఆడడానికి. కానీ మన వాళ్ళు
లైక్ సౌత్ ఆఫ్రికన్స్. నేనైతే ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్కు సపోర్ట్ చేస్తున్నా. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో గెలవాలంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళు అటాకింగ్ గేమ్, ఒకరు మాత్రం అటాకింగ్, ఒకరు అఫెన్స్, ఒకరు డిఫెన్స్, ఒకరు అఫెన్స్, ఒకరు డిఫెన్స్ అట్లా ఆడితే ఎస్ గెలిచే ఛాన్సులు మంచిగా ఉంటాయి సౌత్ ఆఫ్రికాకు. పొరపాటున అట్లా ఆడలేకపోతే చాలా కష్టము, సౌత్ ఆఫ్రికా గెలవడానికి చాలా కష్టమవుతుంది. అండ్ ఇబ్బందిలో మీన్స్ ఫస్ట్ స్టార్టింగ్లో మిచెల్ స్టార్క్ మామూలుగా ఇంకా మీకు తెలిసిందే, హ్యాజల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్ మామూలుగా లేదు వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్. దానికి తోడు మధ్యలో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, క్రిస్ గ్రీన్ బౌలింగ్ వేస్తున్నాడు, బ్యూ వెబ్స్టర్ కూడా ఉన్నారు. సో బ్యూ వెబ్స్టర్, క్రిస్ గ్రీన్, నాథన్ లయన్, మళ్ళీ ముగ్గురు పేస్ బౌలర్లు, అయ్యా బాబోయ్ మామూలుగా లేరు, మొత్తం ఆల్మోస్ట్ బౌలర్లు ఉన్నారు. మానస్ లబుషేన్ కూడా మీన్స్ బౌలింగ్ వేస్తాడు. సో ఆస్ట్రేలియాకు బౌలింగ్ సైడ్ చాలామంది ఉన్నారు. అండ్ సో పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళ కాడ ప్లాన్ ఏ నుంచి ప్లాన్ డి వరకు అన్నీ ఉంటాయి. వాళ్ళు మ్యాచ్ని అంత ఈజీగా మీన్స్ పోగొట్టుకోవాలని అనుకోరు. సో రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో అది లాస్ట్ డే. మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు 2019 నుంచి 2021 వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది 5 రోజులు టైం పట్టింది మీన్స్ మ్యాచ్ రిజల్ట్ రావడానికి. దాని తర్వాత 2023లో కూడా మీన్స్ 5 రోజులు టైం పట్టింది, 4 రోజులు 5 రోజుల టైం పట్టింది. ఇప్పుడు మాత్రం 3 రోజుల్లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది జస్ట్ మీకు ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. T20 వరల్డ్ కప్ వచ్చిన తర్వాత మొత్తము ప్రపంచవ్యాప్తంగా మొత్తము T20 వరల్డ్ కప్ అనేది కొంచెం ఫేమస్ అయింది. జనాలకి టెస్ట్ మీద వన్డే మీద కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఆ ఇంట్రెస్ట్ని కలగజేయడానికే 2019లో స్టార్ట్ చేసినారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అది స్టార్ట్ చేయడం వల్ల ఎస్ జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అది స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని మీన్స్ కొంచెం ఇంట్రెస్ట్ రావాల జనాలకని పిచ్చిలు కూడా మీన్స్ మామూలుగా మ్యాచ్లు డ్రా కాకుండా మోస్ట్లీ రిజల్ట్ వచ్చే పిచ్చిల్నే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఆ విధంగా క్రియేట్ చేయడం వలన ఎస్ జనాలు ఈరోజు ఇప్పుడు ఇన్ని వికెట్లు పడడానికి కారణం, మీరు రీసెంట్గా ఎన్ని మ్యాచ్లు చూసినా మ్యాక్సిమం 10లో 1-2 డ్రా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అవి కూడా వర్షం వలన డ్రా అయిన మ్యాచ్లు ఉంటాయి. కానీ మోస్ట్లీ జరిగిన మ్యాచ్లన్నీ ఇప్పుడు రిజల్ట్ వచ్చే మ్యాచ్లే మనం చూస్తున్నాం. దీనికి రీజన్ ఒకటే, జనాలకి ఒక టెస్ట్ మ్యాచెస్ గురించి కొంచెం మంచి అవగాహన రావాలి, మళ్ళీ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రావాలి అని పెట్టిన ఏదైతే ప్లానింగ్ ఉందో అది ఈ ప్లానింగ్. సో ఇండియా ఎప్పుడైతే 2 సార్లు 2021లో ఫైనల్ పోయింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో, న్యూజిలాండ్తో ఓడిపోయింది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో పోయింది, అన్ఫార్చునేట్గా ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. అప్పుడు ట్రావిస్ హెడ్ మంచిగా పర్ఫామ్ చేసినాడు. సో ఇదే మెయిన్ రీజన్. సో దాని తర్వాత ఇప్పుడు కూడా అన్ఫార్చునేట్గా మీన్స్ న్యూజిలాండ్తో 3-0తో ఇండియా ఓడిపోవడం వల్ల అన్ఫార్చునేట్గా మీన్స్ ఎస్ ఇండియా ఈసారి పోలేకపోయింది, మీన్స్ ఫైనల్కి పోలేకపోయింది. లేకపోతే థర్డ్ టైం స్ట్రైట్గా మీన్స్ ఇండియా పోయే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్షిప్గా మీన్స్ ఆస్ట్రేలియా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం 2023లో వాళ్ళే గెలిచినారు కాబట్టి. ఆస్ట్రేలియా గెలుస్తుందా లేదంటే సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా? పిచ్చి మాత్రం కొంచెం డిఫికల్ట్గానే ఉంది, బ్యాటింగ్ చాలా డిఫికల్ట్గా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది. హోప్ఫుల్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం. బట్ రేపు జరగబోయే ఏదైతే ఉందో ఆ డే మాత్రం లాస్ట్ డే, అది ఎవరొకరు గెలుస్తారు, అది ఆస్ట్రేలియా గెలుస్తుందా లేకుంటే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనేది మనం వెయిట్ చూడాలి, ఇన్ కేసు వర్షం పడకపోతే. అండ్ మోస్ట్లీ సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటున్నాను. బట్ ఆస్ట్రేలియా అయితే ఈ రోజుకైతే అప్పర్ హ్యాండ్లో ఉంది. అండ్ ప్రతిరోజు 9:30కి క్రికెట్కు సంబంధించిన లైవ్స్ ఈ ఛానల్లో ఉంటాయి. అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డైలీ లైవ్లో 9:30లో ప్రతిరోజు క్రికెట్కు సంబంధించి బిగ్ బాస్కు సంబంధించిన ఉంటాయి. చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. ప్లీజ్ మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.